రండి మన వాక్య ధ్యానం కొరకు కొన్ని విషయాలు మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం తీయండి. ఒకళ్ళు 2వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 2వ వచనం. అంతటి 9వ వచనం. అంతటి యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును. 9 2 అయిపోయిందమ్మా. 9 మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీలను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చి తిని, వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను. 19 అక్కడే 19 చదవండి. అమ్మోనీయుల మార్గమున వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలైనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశంలో నీకు స్వాస్థ్యము నీయను. ఇక్కడ మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్, అంటే దేవుడు అనుగ్రహించేటువంటి హెచ్చరికలు లేకపోతే అనుమతులు మనం చూస్తా ఉన్నాం. దేవుడు కొన్ని అనుమతించాడు, కొన్ని అనుమతించలే. అక్కడ ఇశ్రాయేలీయులు మరి వాగ్దాన దేశం వైపుకి నడుస్తా ఉన్నారు. అరణ్యంలో అంటే ఎడారిలో ప్రయాణం చేస్తా ఉన్నారు. మరి ఆ వాగ్దాన దేశంలోనికి అంటే కనాన్లోనికి ప్రవేశించడానికి ముందు మరి 3 సార్లు దేవుడు ప్రత్యేకమైనటువంటి హెచ్చరికలు లేకపోతే ఇన్స్ట్రక్షన్స్, గమనికలు మరి వాళ్ళకి ఇశ్రాయేలీయులకి ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ 3 సార్లు కూడా మరి నాకు 2వ వచనంలో నాకు చదివినప్పుడు కొంచెం దొరకలేదు పద్మ. 3 సార్లు కూడా ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే ఒకే రకమైనటువంటి మాటలు మాట్లాడుతా ఉన్నారు. ఏంటి అంటే ఎక్కడైతే ఆ ప్రజలు ఉన్నారో ఆ ప్రజల్ని మీరెవరు కూడా డిస్టర్బ్ చేసుకోవద్దు. వీళ్ళందరూ నడుస్తున్నారు కదా, లక్షలాది జనం నడుస్తా ఉన్నారు, దేశాల నుంచి నడుచుకుంటా వస్తా ఉన్నారు. మరి ఆయన చెప్పింది ఏంటంటే మోయాబీలు, అమ్మోనీయులు అనే మాట 9వ వచనం 19వ వచనంలో వచ్చింది. అయితే ఈసావు సంతానం అనే మాట 2వ వచనంలో రావాలి. మరి 3వ వచనం 3లోకి వచ్చి ఉంటది, ఇంగ్లీష్ లో 2లో ఉంది. 3, 4 ఓకే సరే. మీరేమి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళనేమి కదిలించొద్దు. మీరు కదిలించకుండా ఎవరైతే ఆ ప్రదేశాల్లో నివసిస్తున్నారో మీరు బైపాస్ అయ్యి వెళ్ళిపోండి. వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళని ఏమీ డిస్టర్బ్ చేయకుండా పక్క నుంచి వెళ్ళిపోండి, బైపాస్ అయ్యి వెళ్ళిపోండి అని దేవుడు చెప్తా ఉన్నాడు వాళ్ళకి. కానీ ఇశ్రాయేలీయులకి సాధారణంగా దేవుడు ఇచ్చినటువంటి అనుమతులు లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే, ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళకి, మరి మీరు ఎవరి దేశం గుండా అయితే వెళ్తా ఉన్నారో, ఏ ప్రదేశం గుండా అయితే వెళ్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా డిస్ట్రాయ్ చేయమని, అంటే నాశనం చేసేయండి అని జనరల్ ఇన్స్ట్రక్షన్ అంటాం. వీటిని అంటే సాధారణంగా ఇచ్చేటువంటి చెప్పేటువంటి హెచ్చరికలు లేకపోతే చెప్పేటువంటి విషయాలు. మరి ఆ విధంగా దేవుడు ఆల్రెడీ చెప్పున్నాడు. అటువంటి సాధారణమైనటువంటి ఒక అనుమతిని లేకపోతే ఒక హెచ్చరికని దేవుడు ఆల్రెడీ ఇశ్రాయేలీయులకి ఇచ్చిన్నాడు. అయితే ఎక్కడైతే దాన్ని తను ఇచ్చినటువంటి
ఒక సాధారణమైనటువంటి విషయాల్ని ఎక్కడైతే పాటించకూడదో అక్కడ మరి చాలా ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి చూసినట్లయితే కనుక దానికి తగినటువంటి కారణాలు కూడా ఆ పక్కనే ఇవ్వబడి మనం చదివినటువంటి వచనాల్లో. నిజానికి మరి 24వ వచనంలో మనం చూస్తే వాళ్ళు అర్నోను నదిని దాటే వరకు కూడా మరి ఇశ్రాయేలీలందరూ కూడా మరి ఈసావు సంతానాన్ని, లోతు సంతానాన్ని, మోయాబీలు, అమ్మోని, లోతు సంతానాన్ని బైపాస్ చేసి వెళ్ళిపోవాలి. వాళ్ళ యొక్క భూమిలోంచి వెళ్లకుండా వాళ్ళు బైపాస్ చేసుకుని వెళ్ళిపోవాలన్నమాట. అంటే మనకు తెలుసు బైపాస్లు అంటే మనకు బాగా తెలుసు కదా. మరి అలాగని ఎందుకు దేవుడు ఆ విషయాన్ని చెప్పాడు అంటే వాళ్ళకి మరి బలగం లేదనా, బలం లేదనా, లేకపోతే ఆసక్తి లేదనా, లేకపోతే సైనికులు లేరు అనే కాదు. ఎందుకు వాళ్ళు చాలా ఓపికతో మరి బైపాస్ లోంచి వెళ్ళిపోవాలి, వాళ్ళ దేశం నుంచి వెళ్లకుండా, మరి వాళ్ళని ఏమి ఏ రకంగానూ వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మరి బైపాస్ నుంచి వెళ్ళిపోవాలని దేవుడు చెప్పాడు. ఎందుకు? వాళ్ళకి అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళకి బలం ఉంది, అంటే సైనికులు ఉన్నారు, మరి యుద్ధం చేయగలిగినటువంటి సత్తా ఉంది, మరి అంతేకాకుండా ఆసక్తి ఉంది. మరి కానీ అయినప్పటికీ కూడా వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి విషయం ఏంటి అంటే మరి ఆ భూములు, ఆ దేశాలు గుండా, ఈసావు దేశం గుండా, అమ్మోనియల్ దేశం గుండా, మోయాబు దేశం గుండా మరి దేశంలోంచి నడిచి వెళ్లకుండా బైపాస్ చేసుకుని వెళ్ళిపోమ్మని, అంటే వేరే మార్గంలో వాళ్ళ దేశంలోనికి అడుగు పెట్టకుండా వేరే మార్గంలోంచి వెళ్ళిపోమ్మని మరి మరి ఆ విధమైనటువంటి సహనాన్ని కలిగి ఉండమని దేవుడు వాళ్ళకి మరి విషయాన్ని వివరించారు. మరి చూసినట్లయితే ప్రతిసారి కూడా మన మార్గానికి అడ్డు వచ్చినటువంటి వాళ్ళని, లేకపోతే మన మార్గానికి అడ్డుగా వచ్చినటువంటి ప్రతిదీ కూడా మనం శత్రువుల్లాగా చూస్తాం. సాధారణంగా ఎవరికైనా అంతే. మన పనిలో అడ్డొచ్చిన వాళ్ళు, మన విషయాల్లో అడ్డొచ్చిన వాళ్ళు, లేకపోతే మనని ఆటంకం పెట్టిన వాళ్ళు, మన పనులను ఆపేసిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా మనం శత్రువులాగా చూస్తాం. అయితే ఇక్కడ ఈ విషయాలు గమనించినప్పుడు అది ఎంతవరకు అవసరం అనేది మనం అర్థం చేసుకోవాలి. అనవసరమైనటువంటి యుద్ధ వాతావరణాన్ని మన జీవితంలోకి తెచ్చుకునే బదులు ఆ సమయాన్ని మరి వ్యర్థం చేసుకునే బదులు ఆ యొక్క శక్తిని, ఆ రిసోర్సెస్ ని, మనకున్నటువంటి రిసోర్సెస్ ని, లేకపోతే మనకున్నటువంటి శక్తియుక్తుల్ని, మనకున్నటువంటి సమయాన్ని మనం లేకపోతే మరి ఇతరులతో పోరాటంలో మనం వినియోగించటం అనేది ఎంతవరకు అవసరం? మరి మనకి ఎదురుగా వచ్చిన వాళ్ళందరినీ, మనని అడ్డుకునే వాళ్ళందరినీ, లేకపోతే మనకి ఆటంకపరిచే వాళ్ళందరినీ కూడా మనం శత్రువులుగా భావించాల్సినటువంటి అవసరం ఉందా? ఈ విషయాలు మనం గమనించినప్పుడు మరి ఒక ఆలోచన దానికి ఇవ్వాలి. మరి జనరల్ గా చూసుకున్నట్లయితే, సాధారణంగా చూసుకున్నట్లయితే ఇశ్రాయేల్ దేవుడు ఎంతో హెచ్చరిక చేశాడు. మీకు అడ్డొచ్చినటువంటి జనాంగాన్ని అందరినీ మరి వాళ్ళందరితో ఫైట్ చేయండి, లేకపోతే యుద్ధం చేయండి. మరి మీకు దేవుని యొక్క ఆ మార్గదర్శకత్వం ప్రతి స్టెప్ లో కూడా ఉంటది. ప్రతి స్టెప్ లోనూ దేవుడు వాళ్ళకి మార్గదర్శకుడిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. ప్రతి చిన్న చిన్న స్టెప్స్ లో కూడా ఆయన నడిపించుకుంటా వచ్చాడు. మరి అదే దేవుని యొక్క మార్గదర్శకత్వం, దేవుని గైడెన్సే వాళ్ళకి మరి విజయాలు పొందటానికి మరి ఒక సూచనగా అయింది. అసలు వాళ్ళు విజయం పొందారు అని అంటే దానికి సూచన ఏంటి, లేకపోతే దాని డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే దేవుడు అనుగ్రహించేటువంటి అనుమతి.
మరి వాళ్ళు ఆయన వెళ్ళమన్నప్పుడు ఆ దేశం నుంచి వెళ్ళారు, ఆ దేశాలని పడగొట్టారు, వాళ్ళని మరి ఓడించారు. ఆ దేశంలోంచి ఆ లక్షలాది జనులు మరి ఎన్ని రోజులు సాగిపోయి ఉంటారు కదా మరి సైనికుల్లాగా. అంటే సాధారణంగా దేవుడు వాళ్ళని యుద్ధం చేసి ఏ దేశంలోంచి వెళ్తున్నారో వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని గెలిచి ఆ దేశాన్ని దాటేయమని చెప్పారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. ప్రతి విషయంలోనూ మన ఆటంక పెట్టే వాళ్ళు అందరూ కూడా శత్రువులే అని అనుకుంటారా? అంటే మన వైపు పలకని వాళ్ళు మనకు శత్రువులు, మన గురించి చెడ్డగా మాట్లాడే వాళ్ళు మనకు శత్రువులు, అలా ఆ విధంగా శత్రుత్వాన్ని గురించి అనేక రకాలుగా మనం డిసైడ్ అయిపోతా ఉంటాం. డిసైడ్ అయిపోయి మరి మనం అనవసరమైనటువంటి యుద్ధ వాతావరణంలోకి వెళ్తా ఉంటాం. అంటే మనం కత్తులు దూసి యుద్ధం చేయం కానీ హృదయంలో యుద్ధం జరుగుతూ ఉంటది. ఒక శత్రుభావం ఉంటది మనకి. ఒక మరి కత్తి జులిపించేటువంటి భావం ఉంటది. మరి వీళ్ళు నాకు శత్రువులు, నాకు అది చేశారు, ఇది చేశారు అనేటువంటి భావన మన హృదయాల్లో మనం కలిగి ఉంటాం. మరి అవి కలిగి ఉండి మనం మరి దేవుని యొక్క సూచనల్ని ఎరగనటువంటి వారంగా, లేకపోతే తెలుసుకున్నటువంటి వారంగా అటువంటి పరిస్థితిలోకి మనం ఎంటర్ అవుతా ఉంటాం. అట్ ద సేమ్ టైం అదే సమయంలో మనం అనవసరమైనటువంటి యుద్ధ వాతావరణాన్ని మనం భౌతికంగాను, ఆత్మీయంగాను, హృదయంలోను కలిగి ఉండటం వలన మరి మన సమయం వేస్ట్ అయిపోతా ఉంటుంది, మన యొక్క బలం వేస్ట్ అయిపోతా ఉంటది, మనకున్నటువంటి రిసోర్సెస్, మనకున్నటువంటి వనరులు కూడా వేస్ట్ అయిపోతా ఉంటాయి. కాబట్టి ఈవెన్ ఈ దినాల్లో మరి మనం కూడా మరి మన యొక్క ఆత్మీయ యాత్రలో నడుచుకుంటూ వెళ్తున్నాం. మన యొక్క పరమ కణాను వైపుకి యాత్రికులుగా ఉన్నాం అని చెప్తారు కదా. మరి ఇటువంటి యాత్రలో మనం ఉన్నప్పుడు మనకి ఆటంకపరిచే ప్రతి చిన్న విషయాన్ని కూడా, లేకపోతే మనకు నచ్చని ప్రతి చిన్న విషయాన్ని కూడా మరి ఒక శత్రుత్వంగా భావించి దాని వలన సమయాన్ని వృధా చేసుకోవడం, దాని వలన మన శక్తిని వృధా చేసుకోవడం, దాని వలన మన వనరుల్ని వృధా చేసుకోవడం అనేది ఎంతవరకు మరి అది అవసరమో మనం ఆలోచించుకోవాలి. ప్రతి చిన్న విషయానికి ఒక నెగిటివ్ థాట్ ని మన హృదయాల్లోకి సాతానుడు చొప్పిస్తా ఉంటాడు. మరి క్షమించలేనటువంటి తత్వం హృదయంలో మరి కలకాలం ఆ విషయాలను పెట్టుకునేటువంటి మనసు, ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు అట్లాంటి విషయాలు చాలానే మన హృదయాలు తవ్వితే ఉంటాయి, చాలానే ఉంటాయి, కొన్ని కాదు ఉండేది. కాబట్టి మనం ఆ విషయాన్ని చూసుకున్నప్పుడు దేవుడు మనకి చేసే హెచ్చరిక ఏంటి అంటే శత్రుత్వాన్ని కలిగి ఉండటం, అనవసరమైన శత్రుత్వాన్ని కలిగి ఉండటం ఎంత మరి నష్టాన్ని కలుగజేస్తుందో దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. అందుకని కొంతమందిని కొన్ని దేశాల నుంచి వాళ్ళు వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళ దేశం నుంచి మీరు వెళ్ళొద్దు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళని ఏం గదిలించుకోవద్దు, మీరు బైపాస్ చేసి వెళ్ళిపోండి, బైపాస్ రోడ్లో నడిచి వెళ్ళిపోండి అని ఆయన మరి చెప్పినటువంటి విషయాలను మనం గమనిస్తే మన నిత్య జీవితంలో బైపాస్ చేయాల్సినటువంటి విషయాలు ఎన్ని దొరుకుతాయో మనకు అర్థమవుతా ఉంటుంది. మరి సాధారణంగా మన జీవితంలో యుద్ధం ఉంది, ఖచ్చితంగా యుద్ధం ఉంది. దేవుడు కూడా ఆ యొక్క ఆత్మీయమైనటువంటి యుద్ధానికి మనం పిలిచాడు. మరి స్పిరిచువల్ వార్ఫేర్ అనేది ఉంది మనందరి జీవితాలు. ఆత్మీయమైన యుద్ధాలు ఉన్నాయి. ఆ ఆత్మీయమైన యుద్ధాల్లో దేవుడు మనకి మార్గదర్శకత్వం చూపిస్తాడు, గైడెన్స్ ఇస్తాడు. మరి ప్రతి అడుగు ఎక్కడ వేయాలి, ఎలా వేయాలి అనేది మనకు చెప్తాడు. మనం విజయవంతంగా ఉండడానికి ఆయన చెప్పేటువంటి సూచనలు, మాటలు మాత్రమే మరి కారణాలు అనే విషయాన్ని మనం గమనించాలి. నిజమే, మరి చాలా సార్లు మన ఒక సైనికుని యొక్క మైండ్ ని, లేకపోతే సైనికుని యొక్క యాటిట్యూడ్ ని సైనికుల్లాగానే మనం కూడా జీవించాల్సిన అవసరం ఉన్నాయి. అయితే మరి దేవుని వాక్యం కూడా అదే చెప్తారు, మంచి సైనికుల్లాగా పోరాడు,
అని చెప్తాడు పౌలు తిమోతి. నిజమే, మన జీవితంలో కూడా పోరాటం ఉంది, మన జీవితంలో కూడా శత్రువు ఉన్నాడు, మన జీవితంలో కూడా మరి లాంగ్ రన్, ఎక్కువ కాలం సాగే పోరాటం ఉంది ఈ యాత్రలో. మరి అయితే మన మనం ఏమి చెప్పబడుతున్నాం అనంటే, మన యొక్క అడుగులు ఏ దిశగా వెయ్యాలి, మనం ఎక్కడ ఆగిపోవాలి అనే 2 విషయాలు కూడా దేవుని చేత నిర్ణయించబడాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. మరి మనం కూడా పోరాటంలోనే ఉన్నాం. కొన్నిసార్లు కనిపించదు ఆ పోరాటం, మనకు అర్థం అవదు కూడా. మరి కనిపించినటువంటి మరి ఆ అంధకార శక్తులు మన మీద పోరాడుతూనే ఉంటాయి. మరి అందుకనే అంటాడు కదా పౌలు భక్తుడు, సర్వాంగ కవచాన్ని తొడుక్కోండి అని. ఎందుకంటే మనం చాలా సార్లు మనుషులతో పోరాటం అని అనుకుంటాం. మనుషులు నా గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు, మనుషులు నా గురించి అది చేశారు, ఇది చేశారు, నాకు నమ్మక ద్రోహం చేశారు, నాకు నమ్మకంగా ఉండలేదు, అది ఇది అని అనేక విషయాలు మనం మరి అనుకుంటా ఉంటాం. కానీ అసలు విషయం ఏంటి అని అంటే, మన యొక్క పోరాటం మరి కనిపించినటువంటి అంధకార శక్తులతోనూ మరి దురాత్మల సమూహంతోనూ ఉంది అనే విషయాన్ని చాలా స్పష్టంగానే భక్తుడు రాస్తాడు. అయితే ఈ పోరాటంలో మనం ఎక్కడ మరి అడుగు ముందుకు వెయ్యాలి, ఎక్కడ ఆగాలి, ఏ మార్గాన్ని తీసుకోవాలి మన నడకలో అనే విషయం ఖచ్చితంగా దేవుడు మరి మనకి సలహా ఇస్తా ఉంటాడు, మనకి చెప్తా ఉంటాడు. మన అనుదిన జీవితంలో కూడా మరి ఆ అడుగులు వేయటానికి, అంటే దేవుడు కదలమన్నప్పుడు కదలడానికి, ఆగమన్నప్పుడు ఆగడానికి, ఫలానా మార్గంలో వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ మార్గంలో వెళ్ళడానికి మనం ఖచ్చితంగా అవి చేసినప్పుడే మనం విజయం పొందుతాం. అంటే దేవుని యొక్క సూచనలు మనం తీసుకున్నప్పుడే మనకి విజయం అనేది సొంతం అవుతుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. మనం ఎప్పుడు పడితే అప్పుడు మరి యుద్ధానికి వెళ్ళిపోవడం అనేది తగదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి దేవుడు చెప్పిన మాటలు చేయకుండా మనం వేరే దిశగా మనం కనుక వెళ్తే మరి మన యొక్క ఫోకస్, మనం దేని మీద విషయాన్ని పెడుతున్నాము, మన దృష్టిని పెడుతున్నాము, దాన్ని కోల్పోతాం. అంటే మన దృష్టికోణమే మారిపోద్ది. మనం యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు కావలసినటువంటి శక్తి ఉండదు, ధైర్యం ఉండదు, మరి శత్రువుని ఎదుర్కొనేటువంటి ఆ పరిస్థితిని మనం సమర్థవంతంగా ఎదుర్కోలేం. కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మన యొక్క అనుదిన జీవితంలో, ఎక్కడ ఆగమంటున్నాడు, ఎక్కడ ముందుకు వెళ్ళమంటున్నాడు అనే విషయాల్ని మనం ఖచ్చితంగా ఎరగాలి. లేకపోతే మన దృష్టి మారిపోద్ది, మన దృష్టికోణము షిఫ్ట్ అయిపోద్ది. అంతేకాకుండా నిజమైన యుద్ధం మన ముందుకు వచ్చినప్పుడు అనవసరమైన యుద్ధాలు చేయడం వలన అనేకమైన శక్తియుక్తుల్ని, సామర్థ్యాలని మనం కోల్పోవటం వలన శత్రువుని మనం ఎదిరించలేము అనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉంటుంది. మరి అందుకనే ఎప్పుడు యుద్ధం చేయాలి, ఎప్పుడు యుద్ధం చేయకూడదు, ఎప్పుడు దాటి వెళ్ళిపోవాలి బైపాస్ లోకి అనే విషయాన్ని మనం చాలా క్లియర్ గా వివేచించగలగాలి. ఆ వివేచించడానికి మనం దేవుని వాక్యం మీద ఆధారపడాలి, దేవుని వాక్యం యొక్క సహాయాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే మనం నేను ఎప్పుడు అడుగు వేయాలి, ఎప్పుడు అడుగు వెనక్కి తీయాలి, నేను ఎప్పుడు స్ట్రైట్ అవే వెళ్ళిపోవాలి, ఎప్పుడు నేను బైపాస్ చేయాలి అనే విషయాలు మనకు అర్థమవుతాయి. కొన్నిసార్లు పరిస్థితులు రెచ్చగొడతా ఉంటాయి, మనం పడిపోతాం. వాటిని దాటాలి అనంటే దేవుని యొక్క సూచనలు ఏంటి అనే విషయాల్ని మనం చాలా క్లియర్ గా ఎరిగి ఉండాలి. ఆ రకమైనటువంటి వివేచన శక్తిని మనం కలిగి ఉండాలి. ఆ వివేచన శక్తి ఎక్కడ నుంచి వస్తుంది అంటే దేవుని వాక్యంలోంచి వస్తుంది మనకి. అప్పుడు అర్థమవుతుంది నాకు, దేవుని వాక్యంతో నింపబడి ఉంటే అప్పుడు నేను అర్థం చేసుకోగలుగుతా, ఓ ఇది
ఇది నా ఎదురుగుండా కనిపించే మనిషిలోంచి వచ్చింది కాదు. ఇది దురాత్మల యొక్క మరి ప్రేరేపణ, నన్ను మరి తప్పుదారి పట్టించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు. కాబట్టి నా దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని నేను దాన్ని నేను చేస్తాను అని బలంగా మనం మరి నిర్ణయించుకోవాలి. అప్పుడే మన అడుగులు సరవుతాయి, ముందుకెళ్తాయి, సరైన మార్గంలో వెళ్ళగలుగుతాం. యుద్ధం చేయాల్సిన చోట సామర్థ్యం వస్తుంది, యుద్ధం అక్కర్లేని చోట బైపాస్ చేసి వెళ్ళిపోవడం కూడా వస్తుంది. కాబట్టి ఎందుకు మనం అనవసరంగా మన యొక్క శక్తిని, మన సామర్థ్యాన్ని, మన తెలివితేటల్ని, మనకున్నటువంటి వనరుల్ని మరి అనవసరంగా ఎందుకు మరి వేస్ట్ చేసుకోవాలి? దేవుణ్ణి అడిగినట్లయితే ఏమని అడగాలంటే, వినగలే చెవులు నాకు ఇవ్వు ప్రభువా అని అడగాలి. ఈ వినగలిగినటువంటి చెవుల గురించి చాలా విషయాలు ఉన్నాయి కదా దేవుని గ్రంథంలో. చెవి గలవాడు వినును గాక అనే విషయాన్ని ప్రభు అనేక సార్లు పలికారు. తర్వాత ప్రకటన గ్రంథంలో కూడా అనేక సార్లు రాయబడింది. అంటే మనకు చెవులు ఏమన్నా ఉన్నాయి, కానీ దేవుని యొక్క స్వరాన్ని గుర్తించే చెవుల గురించి ఆయన మాట్లాడతారు. దేవుడు చెప్తున్నటువంటి విషయాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని అర్థం చేసుకునేటువంటి చెవుల గురించి మాట్లాడతారు. అందుకనే మనకి మరి వివేచించే హృదయం, వినగలిగినటువంటి చెవి, రెండు కూడా కావాలి. ఈ రెండు విషయాలు మనకి ఎక్కడ దొరుకుతాయి అనంటే, దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుని వాక్యం యొక్క వెలుగులోనికి మనం వచ్చినప్పుడు ఆ యొక్క వివేచించేటువంటి హృదయం ఆటోమేటిక్ గా వస్తుంది. వినగలిగేటువంటి హృదయం ఆటోమేటిక్ గా. మరి అంటాడు కదా భక్తుడు, ప్రతి ఉదయమున ఆయన నాకు వినబుద్ధి పుట్టించుతా ఉన్నాడు, ప్రతి ఉదయమున నాకు నా చెవులకి వినేటువంటి ఆ యొక్క అలవాటుని ఇస్తా ఉన్నాడు అని మాట్లాడతాడు యెషయా గ్రంథంలో. మరి నిజమే, మనం కూడా అడగాల్సింది ఏంటి అంటే, వినగలిగేటువంటి చెవి, అర్థం చేసుకునేటువంటి హృదయం, ఈ రెండు ఇవ్వమని దేవుణ్ణి మనం అడగాలి. అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు అనుగ్రహిస్తాడు, మనతో కూడా ఉంటాడు ఆయన. చివరిగా చూడండి, కీర్తనలు 25:5 చదవండి. నన్ను నీ సత్యం అనుసరింపచేసి నాకు ఉపదేశం చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఏమంటున్నాడు భక్తుడు? నీ యొక్క సత్యాన్ని అనుసరింపచేయి, నాకు బోధించు, నా రక్షణకర్తవ, యు ఆర్ ద గాడ్ ఆఫ్ మై సాల్వేషన్, నా రక్షణకర్తమైనటువంటి దేవుడివి, దినమెల్లా నీ కొరకు కనిపెడుతున్నాడు. ఐ వెయిట్ ఆల్ ద డే అంటే దినమెల్లా కనిపెట్టడం. అసలు దినమెల్లా కాదు, 1 గంట కనిపెట్టేటువంటి విషయం మన ఆత్మీయ జీవితాల్లో ఉందా? దూకేస్తాం యుద్ధంలోకి. ఎంత స్పీడ్గా దూకేస్తామంటే అసలు మనలో ఎంత స్పీడ్ ఉంది మనకే తెలియనంత స్పీడ్ వచ్చేస్తుంది కొన్ని విషయాలు వచ్చినప్పుడు. అదే కనిపెట్టడం, సహనం వహించటం, అక్కర్లేని చోట వెనక్కి తీయడం అడుగు. మరి దేవుడు చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ వినడం, దేవుడు చెప్పే మాటలు, ఆ సలహాలను వినడం, ఆయన యొక్క స్వరాన్ని గుర్తించటం, మరి ఎక్కడ ఏ రకమైనటువంటి ప్రణాళికని అమలుపరచాలో ఎరిగి ఉండటం, భౌతికమైన, మానసికమైన, ఆత్మీయమైనటువంటి విషయాలలో మరి శ్రద్ధ తీసుకోవడం, దేవుని మాటను వినడం, ఇదంతా కూడా ఎంత అవసరమైన విషయాలు మన అందిన జీవితంలో. చాలాసార్లు బైపాస్ లో వెళ్ళాల్సినటువంటి విషయాలని ఇంట్లోకి తెచ్చుకుంటాం, బయట నుంచి వెళ్ళిపోవాల్సిన విషయాలు ఇంట్లోకి తెచ్చుకుంటాం, మనసులోకి తెచ్చుకుంటాం, మనిషిలోకి తెచ్చుకుంటాం. దాంతోనే సఫర్ అవుతా ఉంటాం. ఆ సఫరింగ్ లోంచి బయటపడం మనం. మరి చూసినట్లయితే మరి చాలా క్లియర్ గా మరి కీర్తనకారుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు.
చాలా క్లియర్ గా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు తన గురించి తను. మరి నీ యొక్క సత్యంలోనికి నన్ను నడిపించు, నన్ను నాకు బోధించు, నువ్వు నాకు రక్షణకర్తమైనటువంటి దేవుడివి. మరి అంతేకాకుండా దినమెల్లా నేను నీ దగ్గర వేచి ఉంటాను అని మరి దేవునితో మాట్లాడుకుంటున్నాడు కీర్తనకారుడు. నిజమే, మన ప్రతి విషయాన్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు, ఖచ్చితంగా మనకు జవాబిస్తాడు, ఖచ్చితంగా మనల్ని నడిపిస్తాడు. మనం అవన్నీ పట్టించుకోకుండానే మన శక్తియుక్తులతో మనం యుద్ధంలోనికి దిగిపోతాం. దేవుడు యుద్ధం చెయ్యొద్దని చెప్పిన దగ్గర యుద్ధం చేశాం అనుకోండి, ఎంత నష్టం కలుగుతుందో. కాబట్టి జాగ్రత్త. మన యుద్ధాలు ఎవరితో ఉన్నాయి, మన అందరి జీవితంలో యుద్ధాలు మనం ఎవరితో చేస్తున్నాం. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మనని ఆపేవాళ్ళు లేకపోతే మనకు ఆటంకాలుగా ఉండే వాళ్ళందరూ, మనుషులందరూ మన శత్రువులు కాదు. మన ప్రధానమైన శత్రువు ఎవరంటే అంధకార సంబంధమైనటువంటి దురాత్మలు, సాతాను. మరి వాడి యొక్క ప్రేరణ చేత మన మీదకి అలల్లాగా లేచినప్పుడు విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి. వాడిని ఎదుర్కొనే సమయాలు ఉన్నాయి. మరి వాడి యొక్క కత్తికి అందకుండా తప్పించుకునేటువంటి సమయాలు ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క అనుమతులు మన జీవితంలో, అందరి జీవితంలో ఎంతో ముఖ్యమైనవి. సో నువ్వు అడిగేసేటప్పుడు నీ ఇంటికి, ఈవెన్ నీ పొరుగింటికి వెళ్ళేటప్పుడు కూడా దేవుణ్ణి అడగడం నేర్చుకోవాలి. దావీదు ప్రతి చిన్న విషయానికి నేను చేయనా అని చెప్పి అడిగాడు. అంతేనే అన్ని విజయాలు ఆయన జీవితంలో ఉన్నాయి. అంత గొప్ప భాగ్యం దేవుడు దావీదుకి ఇచ్చాడు. మరి దేశంలో ప్రత్యేకమైన శాంతి సమాధానాలు ఇచ్చాడు దావీదు స్థిరపడిన తర్వాత. అడగటం, దేవుని దగ్గర అడగటం, ఆయన యొక్క మాటను వినడం, వినగల చెవి మనకు కావాలి అని మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుని స్వరాన్ని వినలేనటువంటి సమయాలు ఎన్నెన్నో మనకి. అయితే వినగల చెవిని నాకు అనుగ్రహించు అని ప్రభుని వేడుకున్నాం. రండి, ప్రభు ఈ మాటలు మనందరూ వెనుకల్లో ఆశీర్వదించను గాక. రండి, ఎవరి నాకుల్లో ప్రభుని ఆరాధించండి.